కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఉమ్మడి కుటుంబంలో ఇమ్మడలేక కలహాలతో భర్తకి దూరమైన ఓ భార్య ఆవేదన ఈ రోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు ఉదయశ్రీ. ఉదయశ్రీకి దేవేందర్తో పెళ్లి జరిగి 5 ఏళ్లయింది. పెళ్లై కాపురానికి వెళ్లిన ఉదయశ్రీ ఉమ్మడి కాపురంలో ఇమడలేకపోవడంతో భార్యతో వలస వెళ్లాడు దేవేందర్. కొడుకు పుట్టిన తరువాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు గొడవలకు దారితీశాయి. పుట్టింటికి వెళ్లిపోయిన ఉదయశ్రీ భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ దేవేందర్ కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టడంతో దేవేందర్ 3 రోజుల పాటు శిక్షను అనుభవించాడు. కాపురం చేయాల్సిన భార్య కేసులు పెట్టి 3 ఏళ్లుగా వేధిస్తుండడంతో తన జీవితం పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది అంటున్నాడు దేవేందర్. ఉమ్మడి కుటుంబంలో వేధింపులకు గురయ్యాను అంటున్న ఉదయశ్రీ తనకు తన కొడుక్కి న్యాయం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. ఉదయశ్రీ తన తల్లి బాబాయిలతో ఇక్కడికొచ్చింది. అమ్మ మీ పేరేంటి? ఉప్పమ్మ. ఉప్పమ్మ. మీరు? నా శ్రీను. శ్రీను. బాబు నీ పేరేంటి? కిరా. నీ పేరేంటి? నువ్వు అక్కడ కూర్చుంటావా? అమ్మతో మాట్లాడతాను నేను. వెళ్ళు అక్కడ వెళ్ళు. ఉదయశ్రీ చెప్పు. 2011లో నా పెళ్ళి అయింది మేడం. మా అమ్మ ఫస్ట్ పండుగకు తీసుకుపోవడానికి మేము హైదరాబాద్లో ఉండేది మేడం. హైదరాబాద్లో ఉండేది. మా ఆయన ఎయిర్పోర్ట్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చేసేది మేడం. అయితే ఫస్ట్ పండుగకు మా అమ్మ తీసుకుపోవడానికి వచ్చింది మేడం. ఆ రోజు మాతోనే ఉంది మేడం. మాతోనే ఉంటే అక్కడ హైదరాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది మేడం మా పక్కనే. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ చూడడానికి పోదాం రారా అని అడిగింది మేడం. ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినామండి. అక్కడికి పోయి అక్కడ కూర్చొని అన్నం తింటుంటే మా ఆయన ఫోన్ చేసి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, ఎవరికి చెప్పిపోయినావు, ఎట్లా పోయినావు అని లొల్లు పెట్టుకుంది మేడం. అయితే నేను అక్కకు చెప్పొచ్చిన బావా, అక్కకు చెప్పొస్తే సరే రాండి, తర్వాత పని అంతా అయిపోయినాక రాండి అని అన్నది. అక్కకు చెప్పి వచ్చినా ఎందుకు అట్లా సీరియస్ అవుతున్నా బావా అని నేను అన్నా. అయితే అవసరం లేదు, నువ్వు అటు నుంచి అటే పో, ఇంటికి రావద్దని ఇక ఫోన్ కట్ చేసింది మేడం. కట్ చేసినాక నేను ఇంటికి మళ్ళీ అక్కడ నుండి మా ఇంటికి వెళ్ళిపోయినా మేడం. మా ఇంటికి వెళ్ళిపోతే ఇంటికి ఎందుకు వచ్చినా, నువ్వు అటు నుంచి అటే పోక అని అంటే ఎందుకు బాగా అట్లా అంటాను, నేను అక్కకు చెప్పేపోయినా కదా అని నేను అన్నా మేడం. అన్నాక ఇక తెల్లారి మేము పోవడానికి తయారైనా మేడం మా ఇంటికి. అయితే బావ లేలే అంటే అస్సలు లేస్తలేదు, పో అవసరం లేదు, నువ్వు వేటన్నా పో, నాకు అవసరం లేదని అన్నాడు మేడం. అయితే ఇక మావయ్య బండి ఎక్కించిండు మేడం. బండి ఎక్కించి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా నాకేం ఫోన్ చేయలేదు మేడం. తిన్నావా, ఉన్నావా, మరి ఎప్పుడు వస్తున్నావా అని కూడా ఫోన్ చేయలేదు మేడం. ఫోన్ చేయలేదు. నేనే మళ్ళీ 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేసి వచ్చి మళ్ళీ నేను నాన్నని తీసుకొని వచ్చిన మేడం. నాన్నని తీసుకొని వచ్చినా ఇక నాన్న దోలేసి ఇంటికి వెళ్ళిపోయింది మేడం. ఇంటికి వెళ్ళిపోయిండు. ఇక అప్పటి నుండి గొడవలు మేడం, కొట్టడం, చేయటము, ఇక నన్ను సరిగా చూసుకోకపోవడం, ఒకే కారణం వల్ల నిన్ను కొట్టడం, తిట్టడం అన్ని. అవును మేడం, ఈ ఒక్క కారణమే. కొట్టడం, చేయడం, ఎటో పోవడం, ఎడిపోయినావు అని అంటే నాకు కారణం చెప్పకపోవటం, నీకెందుకు చెప్తా, నీకు అవసరం లేదని కొట్టడం, లొల్లి అయింది మేడం. ఎందుకు ఇట్లా గొడవ పెట్టుకుంటాను, ఎందుకు వీక గొడవ పెట్టినట్టు, చూస్తలేదట, చేయట్లేదు అని మా బాబాయ్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళ మీదకి ఎట్లా పడతానే మాటలు అనుకుంటే సీరియస్ అయ్యి కొట్ట వచ్చిండు మేడం. అయితే మా ఆడబిడ్డ మా అమ్మని మా నాన్నని చెప్పు తీసుకొని కొట్టింది. కొట్టినాక ఇక మా బాబు కడుపులో పడ్డాడు మేడం. కడుపులో పడ్డాక కడుపులో పడ్డాడు. నేను 7 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మా అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఇక అప్పటి నుండి నా దగ్గరికి రావడం, ఫోన్ చేయడం ఏది లేదు మేడం.
ఏది లేదు. నేను డెలివరీ అయినా మేడం. డెలివరీ అయినా కూడా నాన్న ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా డెలివరీ అయింది, కొడుకు పుట్టిండు అన్నా కూడా రాలేదు. ఇంటికి వెళ్ళిపోయిన 10 రోజులకేమో నాకు ఇక ఉట్టుట్టిగానే చెమటలు వచ్చి కళ్ళు తిరిగి బీబీడనే కింద పడిపోయింది మేడం. అప్పుడు కూడా ఫోన్ చేసినా ఎవ్వరు రాలేదు మేడం. అత్త రాలే, మామ రాలే, ఆడబిడ్డలు రాలే, మా బావ కోడలు ఎవ్వరు రాలేదు మేడం. కొడుకు పుట్టిండని ఫోన్ చేసినా రాలేదు, ఇట్లా కింద పడిపోయింది అన్నా కూడా రాలేదు. ఏంటి వాళ్ళ కోపం నీ మీద? వాళ్ళకి ఇష్టం లేదు మేడం. నేను ఏ పని చేసినా కూడా వాళ్ళు నచ్చరు మేడం అసలు. ఇక నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయినా మేడం. మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయినాక ఒక రోజేమో ఇక అక్కడి నుండి నన్ను ఇక ఫోన్ చేయనీయకపోయేది మేడం. నాకు ఫోన్, మా వాళ్ళకి ఫోన్ చేయనీయకపోయేది. మా అమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి అక్కడున్నా ఇక్కడున్నా నా అబద్ధాలు చెప్పేది మేడం. నాన్న ఇక మమ్మల్ని చూడడానికి వచ్చారు మేడం. నాకు ఒక చెల్లి ఉంది మేడం. చెల్లి అమ్మ నాన్న బండి తీసుకొని వచ్చారు మేడం. ఇంకా ఫోన్ చేయండి తెలియదు అదేంటి అంటే ఇక ఇట్లా చెప్పిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, ఆడుండని ఏడుండని చెప్తాడు. మీరు ఫోన్ చేసింది కూడా నాకు చెప్తలేదు నాన్న అని ఇక నేను అమ్మ వాళ్ళతో చెప్పిన. అయితే వచ్చి నా బండి తాళం చెల్లె దగ్గర ఉంది మేడం. చెల్లె దగ్గర తాళం తీసుకొని ఇక జేబులు వేసుకుంది మేడం. మాకు 50,000 కట్నం ఇచ్చేది ఉంది మేడం. 50,000 కట్నం ఇచ్చేది ఉంటే ఆ తాళం తీసుకొని జేబులు వేసుకొని మీరు ఇంట్లో నుంచి నడు చెల్లి ఇక్కడ ఎవ్వాలన్నా ఉండొద్దు, 50,000 కట్నం తెచ్చినాకనే మా ఇంటికి రావాలా. బండి తాళం జేబులు వేసుకొని ఇక అసలు ఎవ్వరు చెప్పినా ఎంత బతిలన్నా కూడా తాళం ఇస్తలేదు. నువ్వు 50,000 చేతిలో పెట్టు, నీకు అప్పుడు బండి తాళం ఇస్తా అని ఇక తాళం అస్సలే ఇస్తలేం మేడం. అయితే మళ్ళీ అక్కడ పెద్ద మనుషులనే ఇక అక్కడ మధ్యలో పెట్టి వారం రోజులలో నేను డబ్బులు తెచ్చిస్తా అని అన్నాక అప్పుడు బండి తాళం ఇచ్చిండు మేడం. వాళ్ళు అక్కడ ఊరు పెద్ద మనుషులు చెప్పినాక తాళం ఇచ్చిండు మేడం. మళ్ళీ ఆ వారం రోజులలోనే 50,000 తీసుకొని మంచము, బీరువా, పరుపు అన్ని తీసుకొని వచ్చిండు మేడం. పెద్ద మనుషులను పట్టుకొని మా బాబాయ్, మా మామయ్య వాళ్ళందరూ వచ్చిర్రు మేడం. తీసుకొని వచ్చినాక ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని ఇక నన్ను కొట్టేసిండు మేడం. అక్కడనే ఆడబడేసి కొట్టి వీళ్ళందరూ చూసారు అప్పుడు? చూసిరు మేడం. వీళ్ళందరి మధ్యలో నన్ను కొట్టిండు మేడం. ఊరు పెద్ద మనుషులు డబ్బులు ఇచ్చి కట్టిన తర్వాత కూడా ఇట్లా పిల్లలు మంచి చూసుకోవాలన్నా కూడా ఏం చేస్తారు అని చెప్పేసి మా బిడ్డను ఆడనే కొట్టింది. మేము కొట్టకూడదని చెప్పి ఉద్దేశంతో బయటకు వచ్చినారు, పద్ధతి కాదని మా కండ్ల ముందు కొట్టిండు. వారం రోజులు నన్ను కొడుతుంటే ఇక నేను తట్టుకోలేక ఫోన్ అడిగిన మేడం. ఫోన్ అడిగితే ఊకే ఏమిటికి ఇట్లా కొడతావు, ఊరికే నన్ను ఇట్లా గొడవ చేస్తారు, మా వాళ్ళకి ఫోన్ చేసుకుని అంటే ఫోన్ ఇవ్వలేదు మేడం. ఫోన్ ఇవ్వకపోతే నేను తట్టుకోలేక బయట కాయిన్ బాక్స్ కాడికి పోయినా. కాయిన్ బాక్స్ కాడికి పోయి మా నాన్నకు ఫోన్ చేయడానికి పోతే నా వెనక మరలనే వచ్చి ఆడ పడేసి కొట్టి ఉరిపెట్టిండు మేడం బయట కొంగుతోని. అందరూ చూసారా లేదా? చూసి ఆ అమ్మాయిని అట్లా కొడతారు ఎందుకు, వారం రోజుల నుంచి ఎవరు ఏమంటలేదని ఎట్లా పడితే అట్లనే చేస్తారా, ఆ అమ్మాయి ఏమన్నా తప్పు చేస్తే బయట వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి మాట్లాడాలి కానీ అట్లా చేయొద్దు మీరు అని అంటే బయట వాళ్ళే మళ్ళీ మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చిర్రు మేడం. తీసుకొని వచ్చిన కాంచిగా నాకు ఫోన్లు చేసు లేదు. 2 రోజులు అయింది? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీ ఆయన ఇంటికి వెళ్ళట్లేదు మేడం. మా అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా కొట్టిన తర్వాత మా అన్న వచ్చి తీసుకెళ్ళింది సార్. అప్పటిదాకా రాలేదు మేడం, రాలేదు. మళ్ళీ మేము చూస్తే ఆయన వచ్చి తీసుకుపోవాలన్నట్టు మా అన్నయ్య వాళ్ళు ఆగినారు. తర్వాత అబ్బాయి పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఏంటని కేసు పెట్టారు? మా భార్యను పంపించలేదని చెప్పి ఆయన మొదలు పోయి కేసు పెట్టిండు. పెట్టేస్తే మేము మరి అతను వచ్చి ఒక రోజు వచ్చి ఒక పెద్ద మనిషి వచ్చి తీసుకోపోవాలి, ఇట్లా కొడతాడు ఎందుకు కొడతాడు అని చెప్పేసి ఒక మనిషిని తీసుకుపోతే మళ్ళీ ఇంకోసారి కొట్టకుండా ఒక మనిషిని తీసుకొస్తే పంపిద్దాం అంటే ఆయన పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు. పోలీస్ స్టేషన్ లో కూడా అందరి సమక్షంలో మళ్ళీ మేము కొట్టొద్దు అది చేయొద్దని కాగితం రాసిచ్చిండు అతను, కొట్టను ఏం చేయనని. హామీ పత్రం రాసుకొని తీసుకొని పోయిండు మేడం. సరే తీసుకొని పోయిన 4 రోజులు మంచిగా చూసుకుంటాడు మేడం. 4 రోజులు మంచిగా చూసుకుంటాడు. తర్వాత ఇక అందరు ఏకమైతే ఎవరైనా మాటలు వింటాడా? వింటాడు మేడం. మాటలు వింటారు? అత్త మామ బావయారాలు మాటలు ఎవరు చెప్తే వింటారా మాట? నువ్వేం కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవ్వలేదు మేడం. తర్వాత అది అయిన తర్వాత అతను ఇచ్చిపోయిన తర్వాత ఇతను తీసుకోబడలు ఏం చేయట్లేదు ఇట్లా కొడుతుండని చెప్పేసి మేము పిటిషన్ పెట్టేసినాం. పిటిషన్ నడుస్తుంది మేడం. అది తర్వాతకి మళ్ళీ ఎట్లా భరించాలో కొడుకున్నాడు ఏం చేసి మళ్ళీ మేము మెయింటెనెన్స్ కేసు చేసినాము. అట్లా జైలు కన్నా పోతా కానీ నీకు డబ్బులు కట్టి అని అన్నాడు మేడం. ఇక మేడం జైలు అదే బాధలో ఉన్నారు. మొన్న ఇటు కేసులు అటు తిరుకుంటా మా అన్నయ్య గారు కూడా మొన్న టెన్షన్ కు టెన్షన్ మేడం అట్లా బాధలు ఇటు బంగారం కూడా పోయింది మేడం. 2 లక్షలు కట్నం ముట్టింది. బంగారం తాడు తీసుకుండు, ఉంగరాలు తీసుకుండు, మొలతాడు పట్టి అన్ని తీసుకుండు మేడం. ఏం చేసుకుంటూ చెప్పుకోపో అని అంటుండు మేడం. ఏం కావాలి న్యాయం?
ఆయన తీసుకుపోయి సాదుకుంటే మేము దోలమా మేడం? తీసుకుపోతే మంచిగా సాదుకుంటే మంచిగా ఇప్పుడే మేము ఆడుకుంటే బాధలో పోతాం ఉన్నాం మేడం. మా అన్న చనిపోయాడు ఒకటి, ఆయనకి ఇప్పుడు ఏమో జరిగిపోయింది, కానీ ఇప్పటికైనా మంచిగా ఆమె పిల్లగాడు కొడుకుని తీసుకొని పోయి మంచి మంచిగా చదువుకుంటే పోతాం మేడం. మీ ఆమె ఉంటేనే పోతాం మేడం. నాకు ప్రాణభయం మొన్ననే ఉరిపెట్టిన కౌన్సిలర్ ఉరిపెట్టి చంపాలనుకోండి మేడం. నీ మీద ఆయనకి ఎందుకమ్మా అంత కోపం, కక్ష? ఈ అమ్మాయికి ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ ఇష్టం లేదా? నేను నా భర్త తప్పి ఇంకెవరు ఉండకూడదు, నేను మా భర్తతోనే ఉండాలి, అలాంటిది ఏదైనా ఉందా నీకు? అట్లా చెప్పిన మేడం, అట్లా చెప్పినా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళతోనే కలిసి ఉండేది మేడం. నువ్వు ఏది దాచకుండా నా దగ్గర చెప్పు. నేనేం దాస్తలే మేడం, అన్ని నిజాలే చెప్పిన మేడం. కానీ మీ ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు. లేదు మేడం. అందుకే రోజు కొడుతున్నాడు, తిడుతున్నాడు. తాగుతాడా? తాగుతాడు మేడం. తాగుతాడు. మీ ఆయన పిలుద్దా, ఆయన దగ్గర కనుక్కుందా ఏంటని. ఆ అబ్బాయి కూడా నీతో ఎన్నో కంప్లైంట్ చెప్తాడు, అది కూడా చూద్దాం. దాని తర్వాత ఏది సరో అది చేద్దాం, సరేనా? అబ్బాయి పేరేంటి? దేవేందర్ మేడం. దేవేందర్, రండి. మీ మదరా? మా మదరు, బ్రదరా? బ్రదర్. బ్రదర్. మీ పేరేంటండి? సరే, చెప్పండి. 2011లో మే నెలలో మ్యారేజ్ అయింది మేడం. అయిన తర్వాత మా అన్నల ఇంటికి వచ్చాము, కమాండ్ ఫ్యామిలీ ఉన్నాం. నేను ఎయిర్పోర్ట్ చేసుకుంటూ ఉంటాను మేడం. అయితే ఏదైనా చిన్న పని చేసిన చెప్పామనుకోండి, ఇసుకుపడుతుంది, చేయదు, అటు వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. కమాండ్ ఫ్యామిలీగా మేడం అన్నతోటే ఉంటున్నాము. ఉంటుంటే వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, వద్దొద్దు వేరే ఉంచాడు, నా బిడ్డకు పని ఎక్కువ అవుతుందని చెప్పాడు. బిడ్డ పని ఎక్కువ అవుతుందంటే వేరే వెళ్ళిపోయారు మేము. వెళ్ళిపోయిన తర్వాత వేరే రూమ్ తీసుకుని సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. అంతకంటే ముందు మేడం ప్రెగ్నెంట్ అయింది, ఇక్కడే మా అన్న వాళ్ళ ఇంటికన్నా ప్రెగ్నెంట్ అయింది. అయినప్పుడు తీసుకుపోయేటప్పుడు వాళ్ళ అమ్మ తీసుకుపోవడానికి వచ్చింది. టికెట్ తీసుకురామని చెప్పింది. నేను డైలీ ఎయిర్పోర్ట్కి వెళ్తాను మేడం, శంషాబాద్. టికెట్ తీసుకురామని చెప్తే డబ్బులు ఇస్తా అంటే నేను వద్దులేదు, నేను తీసుకొస్తా అని చెప్పింది. నాకు చెప్పకుండా మా అమ్మ వాళ్ళ మేనమామ ఒకటే ఇల్లు, వాళ్ళ నాన్న వాళ్ళ మేనమామ ఒక్కోటి అనమాట. వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ అమ్మ తీసుకొని డైలీ వాళ్ళు వచ్చాడు, నాకు చెప్పకుండా పోయేదనమాట. 2 రోజులు తిరిగింది మేడం. 3వ రోజు మా అన్నయ్య కొడుకు ఫోన్ ఉంటుంది. ఫోన్ చేశాను, అది బాబు చిన్నమ్మకి ఏరా ఫోన్ అని అంటే, చిన్నమ్మ లేదు వాళ్ళ టీవీ పోయిందని చెప్పింది. నేను సాయంత్రం వచ్చింది, టికెట్ తీసుకోలేదు మేడం. టికెట్ తీసుకోకుండా వచ్చిన సార్ ఉదయశ్రీ ఎడిపోయారు, నాకు చెప్పకుండా 3 రోజులు 4 రోజులు తిరుగుతాం అంటే నీకేం చెప్పనేసి ఉన్నది. ఈ టికెట్ తీసుకురాలి మేడం, ఆ కోపం మీద తీసుకురాలేదు. తీసుకురాబోయి వీళ్ళు పొద్దున పోవాలి. పోయేటప్పుడు వీళ్ళ మేనత్త భర్త ఉంటాడు అక్కడే, వాళ్ళ ఫోన్ చేసి రప్పించుకొని తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత ఇక డెలివరీకి అక్కడే ఉన్నది. పుట్టిన తర్వాత మగబిడ్డ ఆడబిడ్డ అని నాకు చెప్పాలి మేడం, ఫస్ట్ చెప్పలేదు. మా బావకి మా మేనమామ కొడుకు తెలిసిపోయింది, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వీళ్ళ డాడీ ఫోన్ చేసిండు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేసిండు. వాళ్ళ త్రూ నాకు తెలిసింది. వీళ్ళ డాడీ ఫోన్ చేసి పిల్లగాడు పుట్టిండు ఖమ్మంలో అన్నాను. ఫస్ట్ నాకు చెప్పుకుంటా మరి నువ్వు ఎట్లా తీసుకుపోయినావు హాస్పిటల్కి అనేసి నా అన్నా మేడం. అంటే వాళ్ళ నాన్న చోట పోలే అన్నా మేడం. ఇంక మేము పోలేదు మేడం, ఆ రోజు పోలేదు. 12 డేస్కో ఏమో మా అమ్మ వెళ్ళింది మేడం. ఇక ఆడిపోయిన తర్వాత మొత్తం ఒకటే లొల్లి నా మీదకి లొల్లి. ఇక మా అమ్మ ఫస్ట్ పోయింది మేడం. తోలినాము, 21 అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలనేసి నేను నైట్ బస్ ఎక్కేసి వచ్చిన మేడం, ఉండలేదు అక్కడ. మా అమ్మని ఉంచితే బయట బండ పెట్టి చిన్న నలకమ్మ సౌండ్ వచ్చిన దాంట్లో బండ పెట్టి లోపల పడుకుంటారు మేడం. బయట పెట్టి మేడం నా కొడుకు నైటే పోయిండు సూరపేట బస్సు పోవాలి, దూట్లే నాకు లేకుండా రేపు రానియరని వీడు నైటే నీకు ఇష్టం లేక నేను బండ తీసుకొని వచ్చినాక ఎంత నైట్ తీసుకొచ్చినా కొడుకు పుట్టిందని ఫోన్ చేసినా రావు మేడం. మరి 10 గంటల రేపు ఒక నాన్న బండి వేసుకొని పోయి మనుషులను తోలినా కూడా మళ్ళీ వాళ్ళ మేనమామ చూడడానికి రాడా మేడం? అంటే మరి మేనమామ అంటే మేనమామ సంబంధం కుదిరించింది ఎవరు? మేనమామే. ఆ రోజు మా అమ్మాయిని లేచిపోతా అంటే ఉగురు సెల్ల కూర్చొనేసి మేనమామ భార్యను కన్న కొడుకు అంటే కన్న కొడుకు పుట్టినని చూడడానికి మేనమామ చెప్తేనే వస్తావా మేడం నువ్వు? మీరు ఎందుకు కేసు పెట్టారు ఫస్ట్ ఆవిడకి? మేడం ఏమైందంటే ఆగస్టు 2013లో
రాఖీ పౌర్ణమి రోజు మా తమ్ముడికి రాఖీ కడతా అనేసి తీసుకెళ్ళింది మేడం. 2 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి, రావాలి కదా మేడం, రాలేదు. ఎన్ని రోజులు ఉంది? 5 నెలలు ఉంది మేడం. 5 నెలలు. ఎందుకమ్మా 5 నెలలు ఉన్నా అక్కడ? రాఖీకి ఎప్పుడు మేమిద్దరం కలిసి పోయినా మేడం. ఎక్కడ 5 నెలలు ఉంది? నా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాం కానీ ఆగను, చెప్పు. నీకేం సంబంధం? నీకేం సంబంధం? నీకేం సంబంధం? ఇద్దరు పోయిరు మేడం. పోయి అమ్మటే మా మరిదించి కంచి రేఖి కట్టి మళ్ళీ ఎమ్మటే తీసుకొని పోయి బాబాయ్ వాళ్ళెవరు కావాలి? ఇప్పుడు పెళ్లి 2013లో 2011లో మే నెలలో అయింది. 12, 13 2 సంవత్సరాలు ఉంది మేడం. 2 సంవత్సరాలు ఫస్ట్ సంవత్సరం ఇలా బాబులంటికి పోయినాం, కొండాపూర్లో పోయినాం మేడం, ఇద్దరం కలిసి పోయినాం. తర్వాత 2013లో నేను జూలైలో ఊరికి వెళ్ళిపోయినా మేడం, మొత్తం చదువుకొని ఊరికి వెళ్ళిపోయాను. జూలైలో పోయినా, ఆగస్టులో సెప్టెంబర్లో వస్తుంది మేడం రాఖీ పౌర్ణమి. ఆ రోజు రాఖీ గురించి అనేసి రోజు ఫోన్ చేసి వీళ్ళ నాన్న రా అనేసి చెప్పి వీళ్ళ నాన్న తీసుకొని పోయాడు మేడం. 5 నెలలు ఉంచుకున్నాడు. డిసెంబర్ నెల నవంబర్ నెలలో లాస్ట్ ఎండింగ్లో పోలీసుల్లో పోయి చెప్పినా మేడం. కంప్లైంట్ ఇవ్వలేదు, కేసు పెట్టలేదు, మామూలుగా పిలిపించారు, అడిగారు, వచ్చారు వాళ్ళు, పెద్ద మనుషులు వచ్చారు. బాబు బయట మాట్లాడుకోపోండి, మా సీరియల్ దాంట్లో సీరియల్ పోలీస్ స్టేషన్లో మాట్లాడారు మేడం. పెద్ద మనుషులు మాట్లాడుకోపోండి అని చెప్తే సరే అనేసి పెద్ద మనుషులు పోయారు, మాట్లాడుకోరు. డిసెంబర్ 1 తారీఖు పోయి అమ్మాయిని తీసుకొని రావాలి. అమ్మాయిని ఆయన పోయింది వాళ్ళ పోలీస్ స్టేషన్లో, మరిపడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఎవరు? వీళ్ళు నాన్న. ఏంటని? కొడతాండు, హింసిస్తాండు, టార్చర్ పెడతాను అనేసి కొడతాండు, తిడతాండు, కట్నం ఇంకో 2 లక్షల రూపాయలు అదనపు కట్నం తీసుకురమ్మంటాను అనేసి కేసు పెట్టింది మేడం. 2013లో నేను జూలైలో ఊరికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఉంటాను మేడం. ఉన్న తర్వాత చిన్న చిన్న గొడవలు, అన్నం కూరగానే వస్తుంది, చెప్పినా కూడా చెప్పుకుంటా నేను చేయని పోనేసి అటు పోవటం మొత్తం. నేను అన్ని పనులు చేసేది మేడం. నాకు చెప్పులు లేకుండా మేడం నేను పిల్లగాన్ని ఆడేసి, అప్పుడు పిల్లగానికి సంవత్సరం 1 year కూడా కాలేదు మేడం. తోటలేల పత్తిది అన్ని చెప్పులు కూడా కొనియలేదు మేడం. నాకు వేసుకోవడానికి జాకెట్లు కూడా లేవు మేడం. గడకొచ్చిన చీర మాదే ఇది మేడం. ఇప్పుడు గడకొచ్చిన చీర మా అక్క పెట్టింది. ఇప్పుడు నీకేం కావాలి? మేడం పోలీస్ కేసులు చాలా ఉన్నాయి మేడం. పోలీస్ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయి? 498A డివిస్ కేసు పెట్టింది. డివిస్ కేసు మీద 1 month పోయినా మనం. లాస్ట్ మంత్ 13 తారీఖు వచ్చిన మేడం. అమ్మ నాన్న మీద కూడా మేడం నా ఒక్కరి మీద కేసు అయితే 490 కేసు అయితే పోలీసులు కనుక్కొని మళ్ళీ వీళ్ళ మీద పెట్టించారు. వీళ్ళ మీద మా అమ్మ నాన్న మీద కూడా పోయింది. మీకేం న్యాయం కావాలండి? మేడం నేను జైలుకి పోయే రోజు కూడా తీసుకుపోతా అని అన్నాను. జడ్జి నీకేం కావాలి తల్లి? నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి? నా భర్త మంచిగా చూసుకుంటే పోతాం మేడం. నీకు జైలుకి పోయి మేడం, జైలుకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకుపోతా అని చెప్పిన. జైలు నవ్వకుండా పంపించారు వీళ్ళ నాన్న. నీకు ఎవడి వల్ల మేడం విడాకులు తీసుకుంటావా? లాయర్ గారు డాక్టర్ గారు పిలిచి వాళ్ళు ఏది రూల్ ఉందో అది చేద్దాం. డాక్టర్ గారు లాయర్ గారు రండి. చెప్పండి మేడం. ఉదయశ్రీ దేవేంద్ర స్టోరీ మనకి చాలా క్లియర్ కట్గా మనకి సొల్యూషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిలో కూడా ఎక్కడా కూడా పెళ్లి చుట్టరికం ఉన్నది అనేటటువంటి మాట మీద పెళ్లి చేసుకోవటం తప్ప ఎక్కడా కూడా మనసులు ఆలోచనలు ఎక్కడా కలవలేదమ్మా. ఎందుకంటే ముందు నీతో మొదలు పెడతాను ఉదయశ్రీ. ఎందుకంటే నీ మాటలకి, నీ హావభావాలకి, నీ చేతలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుకమ్మా, నీ సమస్యకి నీకు ఎంతవరకు బాధ కలుగుతుంది, ఎంతవరకు నువ్వు అంటే నువ్వు ఏడవాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. కానీ ఎక్కడో ఇక్కడ ఆలోచన శైలిలో కొద్దిగా లోపం నాకు కనిపిస్తుంది. అంటే నీ ఆలోచనలు నీవు కాదా, నీ మాటలు నీవు కాదా, నీ బాధలు నీవు కాదా,
అందువల్లనే నీకు కన్నీటి చుక్కలు రావట్లేదా? అంటే ఏడవాలనే ఉద్దేశం కాకపోయినా కూడా ఏడుపు అనేది రాకపోవటం అంటే ఇందాక నుంచి నువ్వు చెప్తున్నటువంటి కథ వింటూ ఉంటుంటే కనుక ఎవరో పక్కింటోళ్ళకో ఎదిరింటోళ్ళకో చెప్పి వాళ్ళ కథ నువ్వు మాకు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక అత్తగారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆలోచన శైలి, అక్కడ ఏ విధంగా వ్యవహరించాలి అనేటటువంటి పద్ధతులు, విధానాలు నీకు నేర్పించకపోవటం కానీ, లేదంటే నువ్వు వినకపోవటం కానీ, లేదంటే నీకు తెలియకపోవటం కానీ జరిగిందమ్మా. ఈ పరిస్థితి వల్ల ఏమైంది అంటే కనుక అక్కడ అన్నీ కూడా నువ్వు ఏది ఎదుర్కొన్నా కూడా అది ఒక సమస్యగానే నువ్వు పరిగణించావు. అయితే ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు ఎక్కువ మనసులను అర్థం చేసుకోవాలి. రకరకాల మనస్తత్వాల్ని అర్థం చేసుకునేటటువంటి విధానంలో మన అహం కొద్ది తగ్గించుకుని ఒక మెట్టు దిగి ఉండాలి. వినేటటువంటి ఓపికను పెంచుకోవాలి. ఇక్కడ ఇవేవీ జరగలేదు. అది కూడా నీ తప్పు అనట్లేదు. నువ్వు పెరిగినటువంటి విధానం, నీకు చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవడం. ఇక్కడ మొదటి నుంచి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఏంటి? ఎక్కడా కూడా నువ్వు విప్పి విడమర్చి చెప్పలేకపోతున్నావు. ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే కనుక నేను ఇందాక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇవి సమస్యలు కాదు, బాధ్యతలు. నువ్వు చూసినటువంటి పద్ధతి విధానం తప్పు, వాటిని డీల్ చేసేటటువంటి వ్యవహార శైలిలో తప్పు ఉంది, దాంట్లో లోపాలు కనిపిస్తున్నాయని చెప్పడం అనమాట. నచ్చలేదు అనేటటువంటి ఆలోచన ఆడవాళ్ళకి చాలా తప్పు అమ్మ. ఎందుకంటే ఆ మాట ఎప్పుడైతే నా భర్తకి నేను నచ్చట్లేదు, మా అత్తమామలకి నేను నచ్చట్లేదు అనేటటువంటి వర్డ్ నీ మనసులో ఫిక్స్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా జరిగేటటువంటిది ఏంటి? నిన్ను మార్చుకోవటం కానీ, నిన్ను నువ్వు మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయటంలో విఫలమవుతావు. అప్పుడేంటి? నీ వ్యవహార శైలి ఏంటి, నువ్వు ఏ విధంగా మార్చుకోవాలనేటటువంటి అవసరం నీకు కనిపించలేదు. అమ్మ నీ వ్యవహార శైలి ఇలా తప్పు ఉంది, నువ్వు ఇలా మలుచుకో అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా అప్పుడు ఉండరు. సో ఈ నచ్చలేదు అనేటటువంటి మాట చాలా తప్పు. ఎందుకు నచ్చట్లేదు అనే ఆలోచన రావాలి. ఎందుకు నచ్చట్లేదు ఏంటి అంటే ఏంటి? నా వంట బాగాలేదు, నా పరిస్థితి, నా పద్ధతి బాగాలేదు, నేను చేసేటటువంటి విధానం బాగాలేదు అంటే కనుక దానికి సింపుల్ లాజిక్ ఏంటి? చెప్పేటటువంటి వాటిని ఉన్నప్పుడు వినేటటువంటి ఓపిక మనకు ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్, నీ పరిస్థితిలో ఏదన్నా మనం చేయాలి అంటే కనుక ఈ కుటుంబం మీ ఇద్దరు కలిసి ఉండాలి అనే ఒక్క ఏపాటి ఆలోచన మనకు ఉన్నా కూడా దానికి నువ్వు చేయవలసింది ఏంటంటే అక్కడ మీ అమ్మ మాట వినటం ఆపేసి ఇక్కడ వీళ్ళ మాట వినటం మొదలు పెట్టాలి. కొంతకాలం ఎక్స్పెరిమెంటల్గా వినటం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? నీకు నువ్వుగా ఏ విధంగా మలుచుకోవాలి అనేటటువంటిది ఒక ఆలోచన కలుగుతుంది. అయితే ఏంటంటే మేడం, దేవేంద్ర ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నటువంటిది చూస్తూ ఉంటే కనుక ఇక్కడ చాలా ఈజీగా అమ్మాయి సైకాలజీ నువ్వు అర్థం చేసుకోవచ్చు అయ్యా. కానీ ఇక్కడ నువ్వు అటువంటి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో విఫలమైపోయావు. అలా కాకుండా మీరు అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే కనుక ఈ అమ్మాయి భారీగా మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇన్ని పనులు చేసేసేయాలి, ఇంత విధంగా వ్యవహరించాలి, మానసికంగా ఇంత అడ్జస్ట్మెంట్ అయిపోవాలి అనేటటువంటి మీ ఆలోచన శైలి నేను తప్పుపడుతున్నాను. రెండోది, ప్రతిదీ లెక్క కట్టడం కూడా తప్పే. ఈ అమ్మాయి విషయానికి వస్తే కనుక ఆ అమ్మాయి దగ్గర లెక్కలే లేవు. మీ విషయానికి వస్తే కనుక అన్నీ లెక్కలే. ఇటువంటి పరిస్థితుల్లో ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి ఏ అడుగు వేస్తే కనుక ఎటువంటి తప్పు జరిగిపోతుందో అనేటటువంటి భయంతోనే కాపురం చేస్తుంది. ఇక్కడ కాన్ఫిడెన్స్తో కాపురం చేయలేదు, భయంతో కాపురం చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే కనుక మీ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోలేకపోవటం వల్ల ఎవడ కోసం ఈ అమ్మాయి లొంగి ఉండదు అనేటటువంటి మీ ఆలోచనని నేను ఇప్పటికీ తప్పుపడతాను. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? సింపుల్గా నాకు ఈ అమ్మాయి వద్దండి, నేను బయటకు వచ్చేస్తున్నాను అన్నది. ఒక భర్తగా ఇది నేను తప్పు, ఇది నేను మిమ్మల్ని నిలదీస్తాను. ఏ ప్రత్యేకమైనటువంటి లోపం ఆ అమ్మాయిలో మీరు చూపెట్టి ఈ పెళ్ళి వద్దంటారు? లేదు లేదు ఉండండి, లేదు మీరు చూడండి, ఇందాక నుంచి మేము చూస్తున్నాను కదా, మీ యాటిట్యూడ్ నేను తప్పు పడుతున్నా. ఎందుకు నేను జాలి పడట్లేదు అంటే కనుక అమ్మాయి కాబట్టి జాలి పడతాను. అలాగే అది కాదు, అది రాంగ్ కాన్సెప్ట్, అది రాంగ్ లేదు, అది రాంగ్ కాన్సెప్ట్ బాస్. వినండి, మీరు అమ్మాయి కాబట్టి జాలి పట్టలేదంటే ఆ అమ్మాయి లోపం ఏముంటుంది అన్నది మీకంటే పెద్ద పుస్తకం అమ్మాయి గురించి విప్పి చెప్పాను. నీ వ్యక్తిత్వంలో లోపం ఉంది. ప్రతిదీ పూసగుచ్చినట్టు ఆ అమ్మాయి వైపు వేలెత్తి చూపటంలో లోపం ఉంది, ఆ అమ్మాయిని అనుమానం పట్టడంలో ఉంది. మానసికంగా నువ్వు ఆ అమ్మాయిని చంపేశావు.
సో కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళని నువ్వు మలుచుకోవాలి అంటే కనుక బహుశా ఇప్పటికైనా నీ బ్రెయిన్ వాడు. దానికి 3 అంశాలు, చాలా సులువు ఇది నేను చెప్తున్నాను కదా. ఒకటి, ఆ అమ్మాయి ఏం ఏడుస్తుంది, ఏం చెప్తుంది, ఒక స్త్రీయే కదా ఇలాగే చెప్తూ ఉంటుంది, ఇలాగే ఏడుస్తూ ఉండదు అనేటువంటి సైకలాజికల్ కాన్సెప్ట్ తప్పు. ఫస్ట్ విను, రెండోది పొగుడు, మూడోది నీకు కావాల్సింది చేయించుకోవాలి. 3 ప్రిన్సిపల్స్ నీకు తెలియపోతున్నాను అడుగు. ఫస్ట్ విను, రెండోసారి పొగుడు, మూడోసారి నీకు కావాల్సింది చేయించుకో. నువ్వు ఇవేమీ చేయలే. నువ్వేంటంటే టైం దొరికినప్పుడల్లా హింస పెట్టావు, వేలెత్తి చూపెట్టావు, నీకు అవసరం అయినప్పుడు నువ్వు అనుకున్నప్పుడు బాధ పెట్టి తందనాలాడావు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కనుక బహుశా వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కనుక ప్రమాదం ఏమో. అంటే ఏంటంటే ఎక్కడా కూడా మనకి 0.5% కూడా ఒక ఇమోషనల్ బాండింగ్ కానీ మనం కలిసి ఉందాము అనేటటువంటి తపన కానీ ఎక్కడ లేదు. నా భర్త కావాలి అంటే కనుక నువ్వు నీ భర్త కావాలి అని అంటున్నావు, కానీ బాండింగ్, ప్రేమ, ఆప్యాయత అది మనసులోంచి పుట్టేటటువంటి అంశాలు. అతని మనస్తత్వంలో ఇందాక నేను చెప్పినట్టుగా చాలా కీలకమైనటువంటి లోపాలు ఉన్నాయి. నీ మనస్తత్వంలో నీవు వ్యవహరించేటటువంటి శైలిలో 2 లోపాలు ఉన్నాయి. ఇవేంటంటే వీటితో పుడతాం, వీటితోనే పోతాం. కాబట్టి దేంతో పుడతాము, దేంతో పోయేటటువంటి వాటిని మనం మధ్యలోకి వచ్చి మార్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మనసులు కలగని చోట శత్రుత్వం బాగా విపరీతంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించకండి. మీరు కలిసి ఉంటే సుఖపడతారా, విడిపోయి దూరంగా ఉండి హ్యాపీగా ఉంటారా అన్నది ఆలోచించడం మంచిది. మేడం ఇది ఒక రకంగా కలహాల సంసారం అనే చెప్పాలి. ముందు నుంచి మీరు కలిసి ఉన్న టైం కంటే కూడా పోలీస్ స్టేషన్లు, కేసులు దాంట్లోనే టైం ఎక్కువ గడిపినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పేపర్లు అవన్నీ చూసిన తర్వాత 2013లో ఆల్రెడీ ఒకసారి మీరు పోలీస్ స్టేషన్లో నా భార్యను నేను సరిగ్గా చూసుకుంటాను, కొట్టను అని చెప్పేసి ఒక అండర్టేకింగ్ లాంటిది ఇచ్చారు. అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఎవరికి వినరు, అంటే పోలీస్ వాళ్ళకు కూడా వినలేదు, పొగడరు, ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోరు కనుక పొగిడే క్వశ్చన్ అనేది లేదు. తర్వాత పని చేయించుకోరు అని అంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా మీరు బేఖాతరు చేస్తారు. అంటే మీకు ఒక భయము కానీ రెస్పెక్ట్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి మీద లేదు అన్నట్టు తెలుస్తుంది. ఇందాక ఒక మాట మీరు డాక్టర్ గారితో అన్నారు, ఆడవాళ్ళు కనుక మీరు జాలి చూపిస్తున్నారు అని కాదు. కోర్టులో న్యాయానికి ఆడ మగ అనేది తేడా ఉండదు. ఫస్ట్ కేసు ఏంటంటే మేడం 498 కేసు అనేది వేశారు. ఆ 498 కేసు అనేది అదేంటి 5 మంది మీద వేశారు. ఆ తర్వాత 3 ఉంచారు, 2 తీసేశారు. తర్వాత 498 వేసిన తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే DVC కేసు వేసింది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు వేసింది. అది 5 మంది మీద వేశారు. అమ్మ మీరు చేసింది ఒక పొరపాటు. అదేంటంటే ఈ కేసులో ఎవరి మీద సంబంధం ఉందో వాళ్ళ మీద కాకుండా అందరి మీద వేయడం మూలాన అది కొంచెం డైల్యూట్ అయిపోయింది. అది ఇంకోటి ఏమైపోయిందంటే ఆయనకి అదొక అడ్వాంటేజ్గా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆ DVC కేసులో మీ భార్యకు 3,000, బాబుకు 2,000 చొప్పున మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మీకు మీ ఆర్డర్లో DVC ఆర్డర్లో ఏమని వచ్చిందంటే మీకు ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చూపించండి, అంటే ఆమెకు వేరే ఇల్లు ఏదన్నా తీసుకుంటే ఆ ఇంటికి మీరు రెంట్ లాంటిది కట్టాలి, పిల్లాడికిను తనకి నెలకు 5,000 చొప్పున రెంట్ జీవన భుక్తి ఇవ్వాలి, తర్వాత లీగల్ ఫీజు ఒకటి 5,000 రూపీస్ చొప్పున అదొకటి ఇచ్చింది, తర్వాత ఆమెకు మెంటల్ అగనీకి దగ్గర ఒక 20,000 చొప్పున అని ఈ ఆర్డర్ అంతా కూడా వచ్చేసింది. ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్ వచ్చింది. అయినా కానీ మీకు ఏమీ కేర్ లేదు, కోర్టు అంటే కేర్ లేదు. మీరు ఇందాక అన్నారు జైలుకి వెళ్ళారు. ఎందుకు జైలుకి వెళ్ళారు? కోర్టును మీరు కేర్ చేయకపోవడం మూలాన. ఇప్పుడు అంత 1,00,000 రూపాయలు ఎరియర్స్ ఉందండి, 1 year నుంచి 1,00,000 రూపాయలు ఎరియర్స్ ఉన్నప్పుడు కనీసం నువ్వు 20,000 30,000 కట్టి నాకు ఇంకొక టైం ఇవ్వండి అని అన్నప్పుడు డెఫినెట్గా కూడా నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండేవాడివి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ అమ్మాయికి నెలకు 5,000 చొప్పున ఆల్రెడీ 1,00,000 చిల్లర మీరు ఎరియర్స్ అయితే ఉంది. లేదు నాకు అవన్నీ అక్కర్లేదు అంటే
నువ్వు అమ్మాయితో కలిసి ఉండాలి అని అనుకుంటే మనం ఒక మార్గం అనేది ఎంచుకుని మేమందరం రాస్తాము, రాసిస్తాం. మేడం బయటికి పోయి సామాన్లు దత్త కానీ వద్దు మేడం. సరే వద్దు, నీకు మంత్లీ ఆయన డబ్బు ఇస్తాడు, మెయింటెనెన్స్ లాంటిది మనం తీసుకో. కొడుకుని చూసుకో. మేడం మెయింటెనెన్స్ ఎలాగో కోర్టు నుంచి అలాట్ అయింది కదయ్యా, వస్తుంది కదా, ఆ మెయింటెనెన్స్ మాత్రం ఇవ్వు. నేను ఇప్పుడైతే ఏమీ లేను మేడం. ఆ దేవేందర్ ఇంతో అంత నా అమ్మాయికి ఇవ్వకపోతే నువ్వు ఈ కేసెస్ లోంచి ఎట్లా బయటపడతావయ్యా? లేదు మేడం, నేను ఇంతవరకు అయితే నేను మొత్తం అనుభవించిన మేడం. ఆ రోజే చచ్చిపోదాం అనుకున్నా మేడం. కాదు కాదు, నువ్వు చచ్చిపోతే నీ ప్రాబ్లం తీరు అయిపోతుందా? అయిపోతాం అనుకున్నా మేడం, అయిపోతుంది అనుకున్నా నేను. కాదు, ఇప్పుడు నీకు రెండే దారులు ఉన్నాయి. ఒకటి మెయింటెనెన్స్ ఇచ్చి నీ దారిన నువ్వు, అమ్మాయి దారిన అమ్మాయి ఉండడం. ఆల్రెడీ ఆర్డర్ ప్రకారం వేరే ఆర్డర్ చేసేసి వదిలే. లేదు అని అంటే అమ్మ, ఆ అమ్మాయిని నువ్వు తీసుకుని వెళ్ళి నీతోటి ఉంచుకోవడం, నేను సాక్కోవడం అనేది ఒకటి. మేడం నేను ఇస్తా కానీ మరి నాకు డ్యూటీ పెట్టేయండి మేడం. నీకు అట్లా కాదు, రెండిట్లో ఏది ఫస్ట్ చెప్పు. నాకు ఏది వద్దు మేడం, విడాకులు ఇచ్చేసేయండి మేడం. అంటే మెయింటెనెన్స్ బయట చూసుకుంటాం. ఆల్రెడీ నన్ను జైలు కూడా పోయించినా మేడం. డబ్బులు నాకు కొడుకు మేడం, ఇన్ని రోజులు అంటే మా నాన్న అంటే ఉన్నప్పుడు ఆటో తోలుకొని జరిగినవన్నీ క్షమించండి. ఇంకా నేను చెయ్యను, నేను నీతోనే కలిసి ఉంటాను. నీ కేసు అన్ని నేను వాపస్ తీసుకుంటాను. నువ్వు బాగా చక్కగా పనికెళ్ళు, మన ఇద్దరు చక్కగా. చెప్పండి అయ్యా, నీ బ్రదర్ కదా, చెప్పు. లేకపోతే కుదరదు. నువ్వు బతిమాలుకోవటం తప్ప ఇంకో నువ్వు వెళ్ళి మద్మాడు. ప్లీజ్ వద్దు నాకు. కూర్చో దేవేందర్, ఒక నిమిషం కూర్చో. దేవేందర్ ఒక నిమిషం కూర్చో. మంచివాడు, ఒక నిమిషం. అంత బలవంతంగా పెట్టి నీవు పంపించడం కూర్చోవయ్యా, కూర్చో. నేను ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మాయిని వద్దన్నప్పుడు నెక్స్ట్ ఏంటి పరిష్కారం ఏంటి? 5,000 కూడా ఇవ్వకపోతే ఎలా? బలవంతంగా పెట్టి కాపురం చేయించలేమంట. మీరు కోర్టులో వేసిన తర్వాత మీరు చేయించగలిగారా? అందుకనే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నువ్వు అది కూడా వద్దంటే ఎట్లా? ఆమెకు అవకాశం వచ్చినప్పుడు పోలేదు కదా. అంటే ఇట్లా ఇబ్బందులు నువ్వు అవకాశాలు పోగొట్టుకున్నావు అమ్మా. నువ్వు అన్నిటికీ ఒక పులి స్టాప్ అనేది పెట్టాలి కదా. కాదు, విడాకులు తీసుకున్నా విడాకులు తీసుకో, ప్రాబ్లమే లేదు. మంత్లీ 5,000 నీకు కట్టాలన్న దమ్ము ఉంటే నువ్వు విడాకులు తీసుకెళ్ళి. మేడం నాకొద్దు మేడం. నీ ఒక్క గురించి కాదు, మీ గురించే నేను చెప్తున్నాను. నీ కొడుకు బుద్ధి చెప్పు. ఏదో తీసుకుపోవాలని మీ మదర్ ప్రాబ్లం, మీ బ్రదర్ ప్రాబ్లం, అందరికి ప్రాబ్లమే. ఆమెకు డబ్బులు ఇవ్వవు, తీసుకెళ్ళవు. అంటే అతను ఆ పరిష్కారం గురించి వచ్చాడు మేడం. అంటే విడాకులు తీసుకుని వదిలించుకుని డబ్బులు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. అదే చాలా తప్పు. నీకు సెటిల్మెంట్ సార్, అబ్బాయి పేరు మీద 30,000 నేను. నీ ఏరియాస్ ఆఫ్ మెయింటెనెన్స్ 1,00,000 పైన ఉందయ్యా. నువ్వు 30,000 అంటే ఏం మాట్లాడతావు? సంవత్సరం నుంచి తిప్పుతా ఉన్నారు. తిప్పిన తర్వాత దేనికి తిప్పారు? డబ్బుల కోసము మేడం. దేవేందర్, మేము అన్ని రాసిస్తాము. 498 కేసు కూడా నేను విత్డ్రా చేసుకోమని చెప్తా. తర్వాత ఈ అమ్మాయికి నీకు ఒక కౌన్సిలింగ్ లాంటిది ఏర్పరుస్తాము. ఎందుకంటే ఊరూరికే కూడా అమ్మాయి వెళ్ళిపోకూడదని, గొడవలు పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాము. నువ్వు నీ కోసం కాకుండా కూడా మీ వాళ్ళ కోసం ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏది మేడం, నేను లేచిపోతాను, నాకు వద్దు. అవసరం లేదు.
అరే ఏయ్, సార్ కూర్చో. ఉండవయ్యా వాళ్ళ ప్రధానికి- ఉండవయ్యా మాట్లాడినా అలా అలా నీ భార్య అందరికీ నమస్కారం కానీ నేను ఎందుకంటే నేను అనుభవించున్నాను మేడం. నువ్వు పక్కన కూర్చోమ్మా ఒకసారి. కూర్చో పక్కన కూర్చో. మేడం మేడం ఒక్క నిమిషం పక్కన వద్దు దేవేందర్ మా మాట మీద విలువించి ఒక 5 నిమిషాలు కూర్చొని ఒక 2 నిమిషాలు కాబట్టి కూర్చున్నా మేడం. కూర్చోండి. వద్దు అమ్మాయి మాత్రం వద్దు ప్లీజ్. అట్లా అనకు మీ- అలా వద్దు. నేను జైలుకి పోయేటప్పుడు కూడా నేను తీసుకుపోతాను మేడం. ఒక్క మాట కూడా మరి నేను పోతా అనేసి చెప్పండి పోతా అనేసి నేను మా అమ్మాయికి కరెక్ట్ మీ ఆయన కూడా లేదు. అడ్వైజ్ ఎవరు ఏం ఇవ్వలేదు. చేస్తావు? ఎవరు అడ్వైజ్ గల వద్దు మేడం ప్లీజ్. మీరు అసలు ఏంటండి మాట్లాడట్లేదు మీరు మాట్లాడండి ఇప్పుడు నీ కొ- నీ brother తో మీరే మాట్లాడండి. అదే ఏం మాట్లాడాలి నా పిల్లల్ని మా భార్యను కొట్టిరు మేడం వీళ్ళు ఊరికి పోతే మేడం ఇప్పుడు చెప్తున్నా ఆగు. వీళ్ళ చిన్న కొడుక్కి బ్లడ్ క్యాన్సర్ అని వచ్చింది మేడం. దాని గురించి కూడా వదిలిపెట్టేసి వచ్చింది. ఆయన కక్ష పెడుతున్నారు మీరేంటండి మమ్మల్ని కూడా ఇరికించారు మమ్మల్ని కూడా ఇరిపించారు అవును తప్పు చేశారు ఇప్పుడు ఆ కేసు అన్ని వాపస్ తీసుకుంటానంటే కూడా మీరు నోరు మూసుకుని ఉంటే ఏంటండి అవునరా ఆ అమ్మాయి వదిలేసింది సరే రా తీసుకెళ్ళు నువ్వు ఒక చిన్న ఇల్లు పెట్టుకో మీరిద్దరు కాపురం చెయ్యి ఉండవంటే ఏరో కూడా ఉంచినాం మేడం ఏరో ఉంచితే కూడా ఏరో ఉన్నాక కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండని చెప్పు మీ కొడుకుకే మనకొద్దు. ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చేటట్లు కనబడట్లేదు. ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించుకోమ్మా. కోర్టు ద్వారా నీకు డబ్బు తెచ్చుకుంటావా లేదు అని అంటే ఇంకా ఆయన చెప్పినట్టు మీరు ఇంకొక ఆలోచన ఏదైనా చేస్తారు. ఇక్కడ డైవర్స్ మాత్రం మేము ఇప్పియము అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అమ్మ ఏరియర్స్ ఆఫ్ పిటిషన్ నువ్వు వేసుకున్నావు కదమ్మా అది ఇవ్వకపోతేనే కదా ఆయన జైలుకి వెళ్ళారు. ఫర్దర్గా కూడా నువ్వు ఏదైనా స్టెప్ వేయచ్చు.